ద్విచక్ర వాహనంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను మదనపల్లె పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మదనపల్లె పోలీస్ స్టేషన్ సిఐ ఎన్ శేఖర్ ఎస్ఐ గురువారం మీడియాతో మాట్లాడుతూ చీకిల బయలుకు చెందిన నవీన్, నాగినేని శ్రీనివాసులు కర్ణాటక రాష్ట్రం నుంచి 7 కేసుల కర్ణాటక మద్యంను ద్విచక్ర వాహనంలో తీసుకుని చీకల బయలుకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్నారు పోలీసులు. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనంలో మద్యంను తరలిస్తున్న నిందితులను మేడపల్లి అడవి మార్గం వద్ద పట్టుకొని నిందితుల నుంచి కర్ణాటక మద్యం బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సిఐ తెలిపారు. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు మద్యం ప్యాకెట్లు కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా 21/3/2024 తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో చీకలపల్లి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్ అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు వీరిద్దరు కూడా చీకలపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్ పల్సర్ బైక్లో 7 బాక్సులలో ఒక్కో బాక్సులో 96 ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 90 ml ప్యాకెట్లు వాటినంతా తీసుకొని వస్తే సుమారుగా 60 లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది.